నియోజకవర్గంలో బీజేపీ అనుబంధ ఓబీసీ మోర్చాను బలోపేతం చేయడం కోసం గాజువాక నియోజకవర్గం పరిధిలోని 9 మండలాలకు సంబంధించి అధ్యక్ష కార్యదర్శులు నియామకం చేపట్టారు. పాత గాజువాక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో నియామక పత్రాలను అందజేశారు. ముఖ్య అతిథిగా ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాలేపు సత్యసాయిరాం పాల్గొని మాట్లాడారు. బీజేపీలో ఓబీసీ మోర్చా కీలకమని అన్నారు. గాజువాక నియోజకవర్గ పరిధిలోని దీనిని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. వెనుకబడిన వర్గాలకు సముచిత స్థానం కల్పించడంలో, ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో బీజేపీ ముందుంటుందని అన్నారు. నమస్కారం అండి. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, అదేవిధంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రొంగలి గోపి శ్రీనివాస్ గారి సూచనల మేరకు మా విశాఖపట్నం జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ విజయ్ చంద్రుడి గారి నాయకత్వంలో గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న 9 మండలాలకు కూడా మండల అధ్యక్షులు, ఇద్దరేసి ప్రధాన కార్యదర్శుల్ని నియమించడం జరిగింది. వారందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చి వారి ఇంటికి వెళ్ళి సన్మానం చేసి ఆ ప్రాంతంలో చిన్న ర్యాలీగా కూడా చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ నాయకులు ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ సత్యసాయి గారు, అదేవిధంగా మా గాజువాకలో నివాసం ఉంటున్నటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి గారు శ్రీ ఆడార్ సతీష్ కుమార్ గారు, అదేవిధంగా స్టేట్ కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి యువశ్రీ గారు, అదేవిధంగా మన బొత్స జగదీష్ గారు, ఆయన కార్యదర్శిగా బాధ్యతలు జిల్లా కమిటీలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి నిరంతరం పార్టీ కోసం ఇద్దరు కూడా, ఇటు సతీష్ గారు అటు జగదీష్ గారు చాలా చక్కగా పనిచేస్తున్నారు. వారికి మా జిల్లా మీడియా ప్యానలిస్ట్ శ్రీ గుంటూరు శంకరరావు గారికి, అదేవిధంగా ఈరోజు నూతనంగా మొత్తం 9 మండలాలకి అధ్యక్షులుగా నియమితులైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరంతా కూడా పార్టీ ఇచ్చినటువంటి పని మరి నిబద్ధతతో పనిచేసి ఆయా ప్రాంతంలో ఉన్న సీనియర్ నాయకులతో ఖచ్చితంగా మీరు కలిసి వెళ్ళాలి. ఆ ఏరియాలో ఉన్నటువంటి బీజేపీ మండల అధ్యక్షులు, వివిధ మోర్చాల నాయకులతో కలిసి వెళ్ళి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుకుంటూ, మరి సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే బీసీకి చెందినటువంటి వారు, అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు కూడా బీసీఏ. కాబట్టి బీసీలకు మన పార్టీ చాలా చక్కటి అవకాశాలు కల్పిస్తుంది. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే దానికి బీసీలే కీలకం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు శాశ్వతమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచాన్ని నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్ళాలని పనిచేస్తున్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోనూ కూడా కూటమి ప్రభుత్వం గౌరవ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, టీడీపీ రాష్ట్ర శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో కూటమి ఏదైతే మన రాష్ట్రంలో కూటమి ఉంది కాబట్టి కూటమి ధర్మాన్ని పాటిస్తూ మన భారతీయ జనతా పార్టీలో ఎక్కువగా చేరికలు అటు వైసీపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ ఎవరైనా వస్తే బేషరతుగా మన పార్టీలో చేర్చుకోవడానికి మనం రెడీగా ఉండాలి. మన పార్టీ బలోపేతం చేయాలి. ఎవరైనా మీకు ఆ ప్రాంతంలో పార్టీ పరంగా మీకు ఎవరైనా ఇబ్బంది పెడితే మా దృష్టి తీసుకొస్తే ఖచ్చితంగా పార్టీ పెద్దల దృష్టి తీసుకెళ్ళి పరిష్కరిస్తాం. మరి ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా పేరు ధన్యవాదాలు. గాజువాకలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏదైతే 9 మండలాలు ఉన్నాయో దానికి ఓబీసీ మోర్చా తరపున వాళ్ళ అధ్యక్షుల్ని, సెక్రటరీలని నియమించడం జరిగింది. ముందుగా వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. పార్టీకి కష్టపడి బలోపేతం చేయాలి అంటే ఏ ప్రభుత్వం రావాలన్నా ఓబీసీలు వెనుముకగా ఉంటాము. అలాగే గాజువాకలో ప్రత్యేకించి ఓబీసీ మోర్చాని బలోపేతం చేస్తామని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మీడియాకి.